అదాని విషయంలో ఆ రోజు 2021లో ఈ సెకీ ఒప్పందాలను కానీ ఆ తర్వాత అదాని నేరుగా డైరెక్ట్గా వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసి వెళ్ళిపోయిన తర్వాత కానీ ఆ రోజు మేము వ్యతిరేకించాం. ఆ రోజు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది, ఆ రోజు వాళ్ళు మాట్లాడలేదు, తెలుగుదేశం వాళ్ళు అసలు మాట్లాడలేదు. ఇప్పుడు ఏమన్నారంటే అమెరికా ఛార్జ్షీట్ మా దగ్గర ఉందంటున్నారు తప్ప సెకీ ఒప్పందాలు ఉన్నాయి మేము వాడిని సమీక్షిస్తామంటం లేదు. ₹99 2.49 పెట్టి ఎందుకు కొన్నారని వీళ్ళు అడుగుతున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు అడిగారు అసెంబ్లీలో. మరి అటువంటిప్పుడు రద్దు చేయండి దాన్ని. ఆ ఒప్పందం గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడి ప్రజలకు వ్యతిరేకంగా చేసుకునే ఒప్పందాలని రద్దు చేస్తే తెలుగుదేశం నిజాయితీగా వ్యవహరించినట్టు. ఈ ఒప్పందాలను కొనసాగిస్తూ మేము వాటిని అధ్యయనం చేస్తున్నాం, అది ఏదైనా ఎన్ని చెప్పినా బూటకపు మాటలు అవుతాయి తప్ప వాటికి ఏం విలువ ఉండదు. తక్షణం ఒప్పందాలు రద్దు చేయాలి. దానికి లోబడి ట్రూ అప్ ఛార్జీలు 18,000 కోట్ల రూపాయలు ఇప్పుడు జనం నెత్తి మీద వేస్తున్నారు. ఈ 18,000 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీలు కూడా విత్డ్రా చేసుకోవాలి.